guys, welcome back to my YouTube ఛానల్. సో ఈరోజు డే 5 ఆఫ్ నవరాత్రి అండ్ మనము పూజ చేసుకునేది స్కందమాతకి అండ్ మహాలక్ష్మీదేవికి. సో స్కందమాతకి మనము బనానాస్ అయితే ఆఫర్ చేస్తాము అండ్ అలానే మహాలక్ష్మీదేవికి చాలా వెరైటీస్ ఆఫ్ ప్రసాదాలు అయితే ఉన్నాయి. బట్ నేను చూస్ చేసుకున్నది పప్పన్నం అండ్ శనగలు అన్నమాట. సో ఇవైతే ప్రిపేర్ చేసేస్తాను. పప్పన్నం అండ్ శనగలు అందరికీ తెలుసు కాబట్టి అదైతే ఈరోజు షూట్ చేయట్లేదు. అండ్ అలానే డే 5 కలర్ వచ్చేసి ఎల్లో ఆర్ పింక్. నా దగ్గర ఎల్లో అవైలబుల్గా లేదు, సో నేనైతే పింక్ వేసుకుంటున్నాను. సో ఇదే అన్నమాట నా పింక్ సారీ. ఇందులో రెడ్ కలర్లో కనిపిస్తుంది బట్ ఇది పింక్. మార్నింగ్ 5 or 4 నుంచి వర్షం అయితే చాలా గట్టిగా పడుతుంది ఈరోజు. అండ్ వెదర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకు ఇలా ఉంటే చాలా నచ్చుతుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే ప్రాబ్లం, లైక్ టెంపుల్కి వెళ్ళాలన్న ప్రాబ్లం. కింద చాలా రోడ్స్ అంతా బురద బురద ఉంటుంది. ఎనీవే నేనైతే ఫ్రెష్గా వచ్చేసాను కాబట్టి ఇప్పుడు ప్రసాదం వండేసి డ్రెస్ చేంజ్ చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసేస్తాను. శనగలు అయిపోయాయి. ఇప్పుడు పప్పు అయితే నానబెట్టాను, అది వేస్తాను. నెక్స్ట్ అలానే రైస్ కూడా పెట్టేస్తాను. రైస్ ఆల్మోస్ట్ అయిపోయింది అండ్ అలానే పప్పు కూడా అయిపోయింది. నాకు ఈ పప్పు అంటే చాలా ఇష్టం. వర్షం చూడండి ఎంత పెద్దది పడుతుంది, ఇందాకంటే చాలా పెద్దది పడుతుంది. నేను ఇంకా రెడీ అవ్వలేదు. ఇది అయిపోయాక రెడీ అవుదామని వెయిట్ చేస్తున్నాను. రైస్ ఒక్కటి ఉంది, రైస్ అయిపోయాక శారీ డ్రేప్ చేసేసుకుంటాను. సో గైస్ నేనైతే రెడీ అయి వచ్చేసాను అండ్ ఈరోజు శారీ వచ్చేసి పింక్. సో ఈ శారీ అయితే డ్రేప్ చేసుకున్నాను అనమాట. అండ్ అలానే ఇప్పుడు మొత్తం అన్నీ రెడీ అయిపోయాయి, రైస్, పప్పు అండ్ శనగలు. సో అవైతే సో ఈరోజు ప్రసాదం అయితే ఇదన్నమాట, ఇలా పెట్టేశాను. సరస్వతి ఆయురారోగ్యాలు భోగభాగ్యములు ప్రసాదించు మహాదుర్గా. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరి సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ఓం స్కందమాతా నమః. సింహాసనగతా నిత్యం పద్మాంచితకరద్వయా శుభదాస్తు సదా దేవి స్కందమాతా యశస్విని. అండ్ ఫైనల్లీ డే 5 పూజ అయితే అయిపోయింది. ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తాను. సో నేను టెంపుల్కి వెళ్ళినప్పుడు లైట్గా వర్షం పడింది. వచ్చినప్పుడు చాలా ఎక్కువ వర్షం పడిపోవడం వల్ల టెంపుల్లోనే కొంచెం సేపు ఉండిపోయాను అనమాట. టెంపుల్ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయింది. అండ్ సో అంతే గైస్. సో ఈరోజు అయితే వర్క్ ఫ్రమ్ హోమ్, సో ఇలానే ఉండిపోతాను. ఈ వ్లాగ్ అయితే ఇలా ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ గైస్.